తెలంగాణ హృదయంలో అద్భుతమైన ఒక దివ్య పుణ్యక్షేత్రం. భక్తుల కోరికలు తీర్చే శక్తిస్థానం. పాంచముఖ నరసింహ స్వామి స్వయంగా నివాసం ఉన్న ప్రదేశం. అదే మన యాదగిరిగుట్ట, నేటి యాదాద్రి. ఈరోజు మనం ఈ దివ్యక్షేత్రం మహిమ, పురాణ కథ, విశేషాలను తెలుసుకుందాం. ఒకానొక కాలంలో యాదగిరి మహర్షి అనే ఋషి ఈ ప్రాంతంలో కఠోర తపస్సు చేస్తూ నరసింహస్వామి దివ్యదర్శనం కోరుకున్నాడు. నరసింహుడు భక్తుని మనసు గెలుచుకుని పాంచముఖ రూపంలో ప్రత్యక్షమై ఇకమీదట ఈ గుట్టమీద నేనే వాసం చేస్తాను అని వరమిచ్చాడు. ఈ పర్వతం యాదగిరి మహర్షి పేరుతో యాదగిరిగుట్ట అయింది. ఆలయంలో 5 రూపాల్లో స్వామి దర్శనమిస్తారు. జ్వాల నరసింహ ఉగ్రరూపం, భక్తుల కష్టాలను దహించే శక్తి. గంధ నరసింహ సౌమ్యరూపం, శాంతి ప్రసాదం. యోగానంద నరసింహ యోగా స్థితిలో ఉన్న స్వామి. ఉగ్ర నరసింహ శత్రువులను జయించే శక్తి. లక్ష్మీ నరసింహ లక్ష్మీదేవితో కలసి భక్తుల వరప్రదాత. ఆలయంలోకి వెళ్లినప్పుడు మొదట కనిపించే స్వర్ణగోపురం సూర్యకిరణాలా వెలుగుతుంది. గర్భగుడిలో స్వయంభూ రూపంలో వెలసిన నరసింహుని విగ్రహముంది. ఇక్కడి వాతావరణం భక్తుల మనసులో భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపుతుంది. ఆలయంలోని రాళ్లపై ప్రాచీన శాసనాలు, పురాణ చిత్రాలు ఉన్నాయి. భక్తులు స్వామికి కవచాలు, వజ్రాలంకారాలు, ముత్యాలహారం సమర్పిస్తారు. శతాబ్దాలుగా ఈ ఆలయం భక్తుల ఆరాధన కేంద్రంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని యాదాద్రి గా పునర్నిర్మాణం చేసింది. కొత్తగా నిర్మించిన ప్రాకారాలు, సువర్ణ కవచాలు, రత్నాలంకారాలు, విశాల మండపాలు ఆలయానికి మహిమాన్వితం తీసుకొచ్చాయి. భక్తులకు సౌకర్యవంతమైన ధర్మశాలలు, అన్నదానం, విస్తృత ప్రాంగణం ఏర్పాటయ్యాయి. ఫాల్గుణమాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలు. నరసింహ జయంతి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే రోజు. వైశాఖమాసం స్వామి మంగళ స్నానం, పుష్పయాగం. ఇక్కడ భక్తులు శత్రువులను జయించే పూజలు, సంకల్పసిద్ధి హోమాలు, అనారోగ్యం తొలగించు సేవలు చేస్తారు. చాలామంది భక్తులు ఇక్కడి పూజలు చేసిన తర్వాత కోరికలు తీరిన అనుభవాలు చెబుతారు. కష్టకాలంలో యాదగిరిగుట్ట నరసింహుని ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి అనే నమ్మకం బలంగా ఉంది. భక్తుడి మనసు పవిత్రంగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ మన దగ్గరే ఉంటాడు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి భక్తులకు ఆ భరోసా ఇచ్చే దైవం. ఆయన పాదసేవలో మనం కలసి భక్తి మార్గంలో ముందుకు సాగుదాం.